నెక్స్ట్ వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం ఢిల్లీ క్యాపిటల్స్ పోస్ట్ ఆప్షన్ అనాలిసిస్ రివ్యూ చేద్దాం. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ బై చేసిన ప్లేయర్స్ ని చూసుకుంటే ఇద్దరు వికెట్ కీపర్స్ కొన్నారు, నార్మన్ ఫెరారా అండ్ కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ ఇస్ ఎ హ్యూజ్ బై, కెన్ అఫీషియల్లీ బీ ద క్యాప్టెన్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ టూ. ఫోర్ బ్యాట్స్మెన్స్ తీసుకున్నారు: కరుణ్ నాయర్, హ్యారీ బ్రూక్, జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ అండ్ ఫాఫ్ డు ప్లెసీ. జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ ఆల్రెడీ డీసీ ఆడాడు, సో buying him back is a huge plus. Faf du Plessis, Harry Brook and Karun Nair also very good price. All-rounders వచ్చేసి కైండ్ ఆఫ్ ఇండియన్ ఆల్-రౌండర్స్, అందరూ ఇండియన్ అన్క్యాప్డ్, మోస్ట్లీ కదా, అందరూ అన్క్యాప్డ్ ఆల్-రౌండర్స్ తీసుకున్నారు. సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, దర్శన్ నాల్కండే, అజయ్ జాదవ్ మండల్, యువరాజ్ నిగమ్, మన్వంత్ కుమారియల్, త్రిపురాణి విజయ్, రాథోర్. త్రిపురాణి విజయ్ వచ్చేసి మన తెలుగుడే, ఆంధ్ర కడతాడు, స్పిన్నింగ్ ఆల్రౌండర్. అండ్ ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసి ఇద్దరు ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్స్, దుష్మంత్ చమీరా అండ్ మిచెల్ స్టార్క్. మిచెల్ స్టార్క్ ఇస్ హ్యూజ్ బై. కేకేఆర్ కి ఫైనల్ క్వాలిఫైర్స్ లో, ప్లే ఆఫ్స్ లో ఎలా ఆడాడో అందరం చూసాం. మిచెల్ స్టార్క్ అనేది హ్యూజ్ ప్లస్ ఢిల్లీ క్యాపిటల్స్ కి. అండ్ ఇండియన్ బౌలర్స్ వచ్చేసి మోహిత్ శర్మ, టీ నటరాజన్, ముఖేష్ కుమార్. ఇది కూడా చాలా మంచి వైస్. అండర్ రేటెడ్ బౌలర్స్ ముగ్గురు కూడా ఎక్సలెంట్ బౌలర్స్. ముఖేష్ కుమార్ ఆల్రెడీ డీసీ ఆడాడు, సో దే బ్రాట్ బ్యాక్ హిమ్. నటరాజన్, టీ అండ్ మోహిత్ శర్మ కూడా వెరీ వెరీ గుడ్ ప్లేయర్స్. సో యాజ్ అ హోల్ ప్లేయర్స్ బట్టి చూసుకుంటే మంచి టాప్ ఆర్డర్, మంచి మిడిల్ ఆర్డర్, అండ్ బౌలింగ్ అటాక్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఆల్రౌండర్స్ కేటగిరీలోనే కొంచెం యావరేజ్ అని చెప్పుకోవాలి, మరి సూపర్ అయితే కాదు. ఎందుకంటే రీటైన్ చేసుకున్న ప్లేయర్స్ లో కూడా గ్రేట్ ఆల్రౌండర్స్ అయితే ఎవరు లేరు. బౌలర్స్ ని అండ్ బ్యాట్స్మెన్స్ ని రీటైన్ చేస్తారు. సో ఆల్రౌండర్ కేటగిరీలో ఎవరైనా స్టెప్ అప్ అయితే ఆ సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ అండ్ ఫినిషింగ్ చేసే క్యాపబిలిటీస్ ఉన్న ప్లేయర్ మిస్ అవుతున్నారు. అది ఎవరైనా స్టెప్ అప్ పై చేస్తే బాగాలేదు, బట్ ఆ ఒకటే ఢిల్లీ క్యాపిటల్స్ మైనస్ చెప్పొచ్చు. అదర్ దాన్ దట్ దే హ్యాడ్ ఎ డీసెంట్ ఆప్షన్. బౌలింగ్ సెటప్ అండ్ బ్యాటింగ్ సెటప్ ఈస్ వెరీ గుడ్. సో ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాపర్ ప్లేయింగ్ టోల్ మనం చూస్తే, ప్లేయింగ్ టోల్ ఎందుకనంటే ఇంపాక్ట్ ప్లేయర్ తో కలిపి ప్లేయింగ్ టోల్. సో ఓపెనింగ్ వచ్చేసి కేఎల్ రాహుల్ అండ్ జేక్ ఫ్రేజర్ మెక్గర్క్. ఒకవేళ కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ లో ఆడతాడు అనుకుంటే అభిషేక్ పోరెల్ కెన్ ఓపెన్ విత్ జేక్ ఫ్రేజర్ మెక్గర్క్. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుంది, బట్ ఇద్దరు ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్. సో అందుకే మోస్ట్లీ ఐ ప్రిఫర్ కేఎల్ రాహుల్ అండ్ జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ టు ఓపెన్ ద బ్యాటింగ్. వన్ డౌన్ అయితే అభిషేక్ పోరెల్ రావచ్చు, హార్డ్ హిట్టింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి. ఈవెన్ పవర్ ప్లేలో వచ్చినా రన్స్ ఫాస్ట్ గా వస్తాయి, లేదా ఈవెన్ మిడిల్ ఓవర్స్ వచ్చినా కూడా ఆ మొమెంటమ్ ని కంటిన్యూ చేయగలిగే సత్తా ఉన్న ప్లేయర్ అభిషేక్ పోరెల్. మిడిల్ ఆర్డర్ వచ్చేసి హ్యారీ బ్రూక్, క్రిస్టన్ స్టబ్స్ అండ్ అశుతోష్ శర్మ. ముగ్గురు హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్స్. మిడిల్ ఆర్డర్ లో ఎక్కువ స్పిన్ ఉంటుంది కాబట్టి స్పిన్నర్స్ ని అటాక్ చేసే ప్లేయర్స్ ముగ్గురు. అండ్ మంచి స్కోరింగ్ రేట్ తో కూడా స్కోర్ ని ముందుకు తీసుకెళ్ళగలిగే ప్లేయర్స్. ఆల్రౌండర్స్ వచ్చేసి ఇద్దరు, అక్షర్ పటేల్ అండ్ త్రిపురాణి విజయ్. ఇద్దరు స్పిన్నింగ్ ఆల్రౌండర్స్. అక్షర్ పటేల్ ఆల్రెడీ రిటైన్, సో డెఫినెట్లీ ఉంటాడు. త్రిపురాణి విజయ్ అని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, ఇక్కడ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కాకుండా ఇంకొక స్పిన్నర్ ఎవరూ లేరు ప్లేయింగ్ లెవెల్ లో పెట్టడానికి. సో వేరే ఎవరైనా స్పిన్నర్స్ అంటే ఆల్రెడీ అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్. ఒకరు లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ అండ్ ఒకరు లెఫ్ట్ ఆర్మ్ చైనీస్. సో ఒక రైట్ హ్యాండ్ స్పిన్నర్ ఉంటే, దట్టు కొంచెం బ్యాటింగ్ కూడా చేయగలిగితే బెటర్. సో ఆ కేటగిరీలో వచ్చేది మన త్రిపురాణి విజయ్, మన ఆంధ్ర ప్లేయర్. సో ఐ థింక్ దే హ్యావ్ టు సెలెక్ట్ త్రిపురాణి విజయ్ ఇన్ ద ప్లేయింగ్ లెవెల్. పేస్ అటాక్ వచ్చేస్తే ముగ్గురు పేసర్స్: మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్ అండ్ టీ నటరాజన్. మిచెల్ స్టార్క్ అండ్ ముఖేష్ కుమార్ కెన్ ఓపెన్ ద బౌలింగ్ అటాక్. పవర్ ప్లేలో ఓపెన్ చేయొచ్చు. సో స్టార్క్ పవర్ ప్లేలో ఒక 2 hours వేసినా కూడా మిడిల్ ఓవర్స్ లో నటరాజన్ కావచ్చు, అండ్ ఈవెన్ డెత్ లో కూడా నటరాజన్ అండ్ స్టార్క్ ఫినిష్ చేయొచ్చు. సో ఐ థింక్ ప్లేయింగ్ 12 or playing 11 should look like this.
ఇక్కడ ఉన్న అంటే ప్లేయింగ్ 11 కానీ ప్లేయింగ్ 12 కానీ చూస్తే అంతా బాగానే ఉంది. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే ఆల్ రౌండర్‌లో కొంచెం ఇన్‌ఎక్స్‌పీరియన్స్. అక్షర్ పటేల్ కాకుండా ఇంకెవరు ఒక బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చేసే ఆల్ రౌండర్ ఎవరు లేరు. క్రిస్టన్ స్టబ్స్ ఒక పార్ట్ టైమ్ స్పిన్నర్ ఓకే. బట్ ఒక ఫుల్ టైమ్ స్పిన్నర్, ఒక ఫుల్ టైమ్ ఆల్ రౌండర్ అంటే ఓన్లీ అక్షర్ పటేల్ ఒకటే ఉంది. సో అక్కడ చిన్న ట్రిక్ వీళ్ళైతే మిస్ అయ్యారు ఆప్షన్‌లో. ఇంకొక ఆల్ రౌండర్‌ని కానీ తీసుకొని ఉంటే ఓకే, బ్యాట్ అండ్ బౌల్ చాలా ప్లస్ అయ్యేది. స్పిన్నింగ్ ఆల్ రౌండర్ అయితే ఇంకా ప్లస్ అయ్యేది. బట్ నెవర్తెలెస్ మంచి టీమే. ప్లే ఆఫ్స్‌కి వెళ్తాదా అంటే చెప్పలేం. అంటే ఆ పర్టిక్యులర్ మిడిల్ ఆర్డర్‌లో ఎవరైనా ఫెయిల్ అయినా కూడా ఆల్ రౌండర్ కేటగిరీలో ఓన్లీ అక్షర్ పటేల్ ఒక్కడే ఉన్నాడు కాబట్టి కొంచెం అటు ఇటు అవ్వచ్చు. బట్ బ్యాటింగ్ గాని హిట్ అయితే ఆల్ రౌండర్స్ అవసరం కూడా లేదు. సో అది కూడా ఒక పాయింటే. మేబీ బ్యాటింగ్ మీద ఎక్కువ నమ్మకం ఉండి తీసుకోలేదేమో ఆల్ రౌండర్స్‌ని. సో ఎనీవేస్ దిస్ ఈస్ హౌ డీసీ ప్లేయింగ్ 12 will look like.